ఈరోజు కోట శ్రీనివాసరావు గారు చనిపోవడం చాలా బాధాకరం. మొన్నటి వరకు చాలా ఉత్సాహంగా చలనచిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలు అందించిన వ్యక్తి. 40 సంవత్సరాలు నటనంటే ఏ విధంగా ఉండాలనో నటించి చూపించిన వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు. వారితో నాకు దగ్గర సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, అదే సమయంలో ఆయన ఎమ్మెల్యేగా 1999లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీజేపీ అలయన్స్తో ఆయన ఎమ్మెల్యే చేశాం. ఎమ్మెల్యేగా ప్రజాసేవలో కూడా బాగా రాణించాడు. సినిమా రంగంలోనే కాకుండా ప్రజాసేవలో కూడా బాగా కృషి చేసిన వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు. ఈరోజు మనందరం కూడా ఆయన డైలాగులు చూస్తే ఒకే సీన్లో ఏడిపించగలుగుతాడు, భయపెట్టగలుగుతాడు. అలాంటి అరుదైన సంఘటనలో అరుదైన నటనతో ఒక విలక్షణ నటుగా ప్రఖ్యాతి పొందిన వ్యక్తి. ఒక తెలుగే కాదు, తమిళ్, కన్నడ, హిందీ అనేక సినిమాల్లో 750 సినిమాల్లో నటించినటువంటి వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు. ఆయనకు పద్మశ్రీ అవార్డు రావడం, ఇవన్నీ కూడా 7 నంది అవార్డు కూడా వచ్చాయి. ఈ విధంగా అనేక అవార్డులు కూడా వచ్చాయంటే ఆయన చేసిన కృషి, ఆయన యొక్క ప్రతిభే కారణం. అలాంటి ఒక మంచి నటుడిని తెలుగు రాష్ట్రాలు కోల్పోవడం చాలా బాధాకరం. చలనచిత్ర పరిశ్రమ కోల్పోవడం చాలా బాధాకరం. అలాంటి వ్యక్తి పట్ల నా మరణం పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. హర్యానా గవర్నర్గా ఉన్నప్పుడు నాకు 2 సార్లు ఫోన్ చేసి నాతో చాలా విషయాలు చర్చించాను. నేను చెప్పాను, మీరు ఆరోగ్యం బాగా చూసుకోవాలి, కానీ ఏదేమైనా వారి మరణం అనేది మన తెలుగు ప్రజానీకానికి, తెలుగు రాష్ట్రాలకు ఒక తీరని లోటుగా నేను భావిస్తున్నాను. కోట శ్రీనివాసరావు గారు ఒక ప్రముఖ సినీ నటుడే కాదు, ఆయన గొప్ప దేశభక్తుడు, జాతీయవాది. జాతీయ భావం కోసం ఆయన రాజకీయాల్లో వచ్చారు. ఎమ్మెల్యేగా ఆయన సినిమాల్లో కూడా ఆయన నటించినటువంటి ఏదైతే విలన్ యొక్క ఉన్నటువంటి పాత్ర ఉందో అది చాలా ప్రజలకు చాలా ఆకట్టుకున్నటువంటి అలాంటి గొప్ప నటుడు, నాకు ఆత్మీయమైన మిత్రుడు. ఆయన రాజకీయంగా ప్రవేశించినప్పుడు నేను ప్రముఖమైన పాత్ర వహించి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఆయనకు ఎమ్మెల్యే టికెట్ విషయంలో మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు పాజిటివ్గా స్పందించినారు. ఆయన ఎమ్మెల్యేగా కృష్ణా జిల్లా విజయవాడ ప్రజలకు చాలా గొప్ప సేవలు అందించిన ఆయన మరణం పట్ల నేను ఆ యొక్క ప్రధానమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని, అలాగే వారి కుటుంబం కూడా ఈ యొక్క పరిస్థితులు తట్టుకోవడానికి కావాల్సిన శక్తిని ఇవ్వాలని నేను భగవంతుడిని ప్రార్థిస్తూ, కోట శ్రీనివాసరావు గారి మరణం తెలుగు ప్రజలకు, తెలుగు రాష్ట్రాలకు తీరని లోటుగా భావిస్తూ, జాతీయ సంస్థలు కూడా ఆయన మరణం గొప్ప లోటు అని నేను భావిస్తాను. 4 దశాబ్దాల పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో హాస్య నటుడుగా, విలన్గా ఏ పాత్రనైనా తన తరయాలో పోషిస్తూ 2 రాష్ట్రాల ప్రజల గుండెల్లో ఉన్న కోట శ్రీనివాసరావు గారి మృతి నిజంగా చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. వారు నటుడే కాకుండా రాజకీయాల్లోకి వచ్చి 99లో నాతో పాటు ఎమ్మెల్యేగా ఉండే చాలా మంచి వ్యక్తి. ఎక్కడ కలిసినా మంచిగా పలకరిస్తూ, వారి యాక్టింగ్ కూడా నిజంగా ఆహానా పిల్లంటే లాంటి సినిమాలు చూసినప్పుడు అనిపిస్తాయి. ఇప్పుడు మార్నింగ్కి వెళ్ళి
వారు నటించిన సినిమా బయట చేస్తుంటే నిజంగా బాధ అనిపిస్తున్నది. వారు లేరంటే నమ్మలేకపోతున్నాం మనం. అలాంటి నటుడు, సామాజిక స్పృహ ఉన్న నేత, రాజకీయంగా 5 సంవత్సరాల ఎమ్మెల్యేగా సేవలు అందించిన ప్రముఖ నటుడు నిజంగా ఈరోజు మరణించడం బాధాకరం. ఒకటే ఆ భగవంతుని కోరేది వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ, వారి భార్యకు కానీ వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా వాళ్ళకు కూడా ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ, సినిమాటోగ్రఫీ మినిస్టర్గా తప్పకుండా ఆ కుటుంబానికి ఎప్పుడైనా ఏ సహాయం ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి తరఫున, సినిమాటోగ్రఫీ మినిస్టర్గా నా తరఫున వారికి అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, నిజంగా కోట శ్రీనివాసరావు మృతి అనేది ఒక మంచి నటుడే కాదు, ఇక 2 తెలుగు ప్రజలకు ఇవాళ హాస్యాన్ని అందించిన సినిమా చూసిన ప్రతి 750 సినిమాల పైన నటించిందంటే మామూలు విషయం కాదు. అలాంటి కోట సినిమా లేకపోవడం బాధాకరం.